మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చాలా శ్రద్ధగా, చాలా జాగ్రత్తగా దేవుని మాటలను మీరంతా కూడా వినాలి. హల్లెలూయా. సో మొదటగా నేను మీ అందరినీ కూడా ఒక క్వశ్చన్ వేస్తాను. దేవుడు అంటే ఇష్టం, మాకు చాలా ఇష్టం అనేవాళ్ళు చేతెత్తండి. దేవుడు మాకు చాలా ఇష్టం అనేటటువంటి వాళ్ళు చేతెత్తండి. ఇటువైపు ఇటువైపు ఉన్నారా? సరే, ఇప్పుడు చేతులు దించండి. దేవుడు అంటే మాకు ప్రేమ అనేవాళ్ళు చేతెత్తండి. సో దించేయండి. ఈ రెండు ప్రశ్నలు నేను మీకు ఎందుకు అడిగాను అంటే, ఈరోజు చదవబడిన వాక్యముతో దానికి ఒక లింక్ అనేది ఉంది. దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ప్రేమ. ఈ రెండింటికి మధ్య తేడా ఏంటి ఎంతమందికి తెలుసు? దేవుడు అంటే ఇష్టం, దేవుడు అంటే ప్రేమ. ఈ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఎంతమందికి తెలుసు? చాలామంది దేవుని గురించి అంటారు, మాకు దేవుడు చాలా ఇష్టం అండి, మాకు దేవుడు భలే ఇష్టం అండి, దేవుడు అంటే చాలా ఇష్టం 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 అంటారు. కానీ ఇష్టము అనే ఆ దేవుని గురించి, ప్రేమ అనే ఆ దేవుని గురించి, ఆ రెండింటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఎంతో నాకు తెలిసి ఇక్కడున్న వాళ్ళకు కూడా తెలియదు. తెలిస్తే చెప్పండి. తెలుసా? తెలియదా? సో తెలియదు అని నాకు తెలుసు. అయితే జాగ్రత్తగా వినండి. ఎప్పుడే కానీ ఇష్టం అనేది ఏదైతే ఉందో, ఇష్టం అనే దానికి స్థిరమైనటువంటి బుద్ధి లేదు. ఇష్టం అనేది ఎప్పుడు కూడా మారుతూ ఉంటుంది. నాకు ఈ సమయంలో అరటిపండు తినాలని ఉంది, అది దొరకలేదు. ఇంకొంచెం ఆగిన తర్వాత అరటిపండు పై నుంచి మనస్సు పోయి యాపిల్ తినాలని ఉంటుంది. చూడండి, అది దొరకలేదు. దానిపై నుంచి ఇష్టం పోయి దాని నుంచి సీతాఫల పండు తినాలని ఉంటుంది. చూడండి, అంటే ఇష్టం అనేది ఎప్పుడూ కూడా స్థిరంగా ఉండేది కాదు. ఇష్టాలు అనేటివి ఎప్పుడు కూడా మారుతూ ఉంటాయి. ఒకరోజు ఒక రకమైనటువంటి షర్ట్ కుట్టించుకుంటాం, ఆ తర్వాత ఇంకొన్ని రోజులు అయిన తర్వాత అదే రకమైనది కుట్టించుకుందామంటే ఫ్యాషన్ మారిపోతుంది. మారగానే మన మనస్సు, సో నేను కూడా అలా కుట్టించుకోవాలి అంటే ఇష్టం ఏమైపోయింది చెప్పాలి? మారిపోయింది. ఇష్టాలు అనేటివి ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటాయి. కానీ నిజమైనటువంటి ప్రేమ అది ఎప్పుడు కూడా మారదు,
మారదు, మారదు. ఇప్పుడు చెప్పండి, ఇష్టానికి ప్రేమకు ఎంత తేడా ఉందో. ఇష్టాలు మారుతూ ఉంటాయి, ప్రేమ ఎస్. అందుకే కవి మంచి పాట రాశాడు. ఎన్నడూ మారనిది నా యేసుని దివ్యా ప్రేమ, ఎన్నటికి మార్చబడనిది నా యేసుని కల్వరి ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదంట? ఇప్పుడు పాడిన పాటలో ఉన్న అన్ని ప్రేమల కంటే భిన్నమైనది. మనము ఈ పాడిన పాటలో ఉన్న అన్ని ప్రేమల గురించి బాగా బాగా ఆశపడతాం, కానీ ఆ ప్రేమలన్నీ తరిగిపోతాయి, కరిగిపోతాయి, ఆవిరైపోతాయి, కనబడకుండా పోతాయి. కానీ క్రీస్తు యేసు కల్వరి ప్రేమ అది ఎప్పటికీ కూడా మారని ప్రేమ. హల్లెలూయా. భర్త ప్రేమ కాస్త యవ్వనం ఉన్నంతసేపు ప్రేమ, అది పోయాక ఏం లేదు. అర్థమైందా? అదే ప్రేమ ఏమైపోతుంది? తరిగిపోతుంది. కన్నపిల్లల ప్రేమ చూడండి, ఎంతో అబ్బురంగా వారిని ప్రేమిస్తూ ఉంటారు, కానీ పెద్దయ్యాక ప్రేమ ఉంటుందా? పట్టించుకోనటువంటి స్థితికి వెళ్ళిపోతారు. ఆ ప్రేమించిన పిల్లలే డాడీ మమ్మీ, డాడీ మమ్మీ అనుక్షణం వెంటాడిన పిల్లలే ఒకవేళ చనిపోతే దూరదేశాల్లో కనుక ఉంటే, పోతే పోయాడులే, నాకు వీసా దొరకలేదు చెప్పండి అనేవాళ్ళు లేరా? ఆ కని పెంచి పెద్ద చేసి ఒక మంచి గృహాన్ని అనుగ్రహించి కుటుంబముగా అమర్చిన ఆ తల్లి చనిపోతే రాకుండా పోయాలే, అందరిలాగే పెద్ద మనిషి అయిపోయాడు కదా, పెద్ద ఆవిడ అయిపోయింది కదా అని చెప్పి కూడా రానటువంటి దౌర్భాగ్యులు లేరా? ఉన్నారు. ఈ లోకంలో అన్ని రకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి ప్రేమ ఎలాంటి ప్రేమ చెప్పండి? కరిగిపోయే ప్రేమ. మన కళ్ళ ముందే ఒక కొవ్వొత్తి మనం చూస్తూ ఉండగానే అది వెలిగిచ్చి ఎలా కరిగిపోతుందో, మనం చూసే ప్రేమలన్నీ కూడా ఏమైపోతాయి? మన కళ్ళ ముందే కరిగిపోతాయి, మన కళ్ళ ముందే ఆవిరైపోతాయి, మన కళ్ళ ముందే అవి కనబడకుండా అదృశ్యమైపోతాయి. ఒకరోజు ప్రేమించినటువంటి ఆ ప్రేమ కలిగినటువంటి అతను ఆ ప్రేమను చూడకుండా కన్నీరు పెడుతున్న పట్టించుకొని పరిస్థితులకు వెళ్ళిపోతారు. తను ఎంత ఆవేదన పడుతున్నా, ఆహారము తినకుండా ఉన్నా, మానసికంగా కృంగిపోతున్నా, ఆరోగ్యపరంగా నశించిపోతున్నా, ఇలా అన్ని రకాలుగా నశించిపోతున్నా పట్టించుకోనటువంటి ప్రేమ చూడండి. ఇలా ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నీ కూడా తరిగిపోతూ ఉంటాయి, కరిగిపోతుంటాయి, ఆవిరైపోతుంటాయి. కానీ యేసుక్రీస్తు ప్రేమ అలాంటిది కానే కాదు. అది ఎప్పుడు కూడా మారని, మార్చబడని నిరంతర ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి ప్రేమ కలిగినటువంటి దేవుడు మనం సేవించే దేవుడు. నీ కొరకు నా కొరకు ప్రాణము పెట్టినవాడు, నీ కొరకు నా కొరకు ఈ లోకమునకు దిగి వచ్చినవాడు. ఈ లోకం యోగ్యత లేనటువంటి లోకం, నివాస యోగ్యము కానటువంటి లోకం,
మహిమలో నివసించేవాడు ఆ మహిమను విడిచిపెట్టి, చెప్పండి, ఎక్కడికి వచ్చాడు? ఈ లోకానికి వచ్చాడు. ఎంత ప్రేమనో చెప్పండి. మహిమలో ఉండే దేవుడు ఆ మహిమను, మహోన్నతమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి లోకంలో ఉన్న జీవితము అంతటిని కూడా వదిలిపెట్టి ఆ ప్రేమ కలిగిన దేవుడు మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. మరి అలాంటి దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు అంటే ఇక అది చెప్పలేని అంత, ఈ లోకంలో కొలత లేని అంత. మరి అంత ప్రేమించే దేవునిని ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, కానీ ప్రేమించే వాళ్ళు లేరండి. ఇష్టాలు మారుతాయి, కానీ ప్రేమ మారదు. ఈరోజు నేను అడుగుతున్నాను, నీ జీవితంలో నువ్వు ఇష్టపడుతున్నావా, ప్రేమిస్తున్నావా? ఇష్టపడేవాడుగా ఉంటే ఆ ఇష్టపడినటువంటి వాళ్ళ బ్రతుకులో ఆ ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. రోజుకో రకంగా మారుతూ ఉంటుంది, రోజుకో రకంగా చేంజ్ అవుతూ ఉంటుంది, రోజుకో రకంగా ప్రవర్తన ఉంటుంది, రోజుకో రకంగా హావభావాలు ఉంటాయి. కానీ దేవునిని ప్రేమించే వారికి ఆ ప్రేమ ఎప్పుడు కూడా మారిపోకుండా ఉంటుంది. హల్లెలూయా. నేను సేవా పరిచర్యకు వచ్చిన దినం నుంచి చూస్తున్నాను, అనేకుల ప్రేమలు గంటకో రకంగా, రోజుకో రకంగా, సంవత్సరకో రకంగా మారిపోతుండే ప్రేమలను చూస్తున్నాను. గంటకో రకంగా మారిపోతారు, రోజుకో రకంగా మారిపోతారు, సంవత్సరంకో రకంగా మారిపోతారు. ఇలా మారిపోతూ ఉండే ప్రేమలు అనేకంగా నేనైతే చూస్తున్నాను. కానీ నిజముగా దేవునిని ప్రేమిస్తే, నిజముగా దేవునిని ప్రేమను కలిగి ఉంటే ఆ ప్రేమించే వ్యక్తి ఎప్పుడు కూడా, ఆ ప్రేమించే వ్యక్తి అనగా స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఎవరైనా సరే ఆ ప్రేమించే వ్యక్తి ఎప్పుడు కూడా మారడు. కానీ క్రైస్తవులు అయినటువంటి వాళ్ళ బ్రతుకులో అనేకులు ఎలా ఉంటారంటే, ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఉంటారు. అలాంటి ఇష్టపడే జాతికి, ఇష్టపడే జీవితానికి చెందినటువంటి ఒక వ్యక్తే ఇక్కడ కనబడుతున్న వ్యక్తి. ఆయన పేరు సౌలు. ఏం పేరండి ఆయన పేరు? అందరు చెప్పండి. సౌలు. ఈ సౌలు ఎవరు అంటే, దేవుని చేత ఇశ్రాయేలీయులకు మొట్టమొదటగా ఏర్పరచబడ్డటువంటి రాజు. ఐగుప్తు యొక్క బానిస సంకెళ్లలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు జరిగాయి. కానీ దేవుడు వాళ్ళను ఎప్పుడు కూడా వదిలిపెట్టకుండా ఆయన ఏం చేశాడంటే, వాళ్ళ చేతులు పట్టుకొని నడిపించాడు. వాళ్ళకెక్కడ ఎండ కొడుతుందోనని మేఘముగా ఉండి పగలు నడిపించాడు. వాళ్ళు చీకట్లో ఎక్కడ ఏ ముళ్ళల్లో వాళ్ళ కాళ్ళు పడతాయోనని, ఏ విషసర్పాల పైన వాళ్ళ కాళ్ళు పడతాయోనని రాత్రుల్లో అగ్నిస్తంభముగా నడిపించాడు. కంటికి రెప్ప ఎలా కాపుదలగా ఉంటుందో, తన ప్రజల చుట్టూ ఎప్పుడు కూడా దేవుడు ఎలా ఉన్నాడట? కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో అలా కాపాడుతూ అడుగడుగున కూడా నడిపించిన దేవుడు. అలాంటి దేవుణ్ణి కాదు. చూడండి, హృదయం అనేది ఎంత చెడ్డదో.
అలా కంటికి రెప్ప ఎలా కాపాడుతుందో కాపాడేటటువంటి కరుణ కలిగినటువంటి దేవుణ్ణి కాదు అని చెప్పి ఆనాటి ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలు ఈ రాజును కోరుకున్నారు. మమ్మునను ఏలుటకు ఒక రాజును మాకు ఇవ్వండి. చూడండి, సర్వలోకమునకు చక్రవర్తి అయిన దేవుణ్ణి కాదనుకొని ఈ లోక సంబంధంగా ఏమీ ఇవ్వలేనటువంటి దరిద్రుణ్ణి రాజుగా ఇవ్వండి అని చెప్పి కోరుకున్నటువంటి వాళ్ళ కోరిక మేరకు, వాళ్ళ ఇష్టమును మేరకు దేవుడు ఏం చేశాడంటే వాళ్లకు ఈ రాజును మొదటగా ఏర్పరచాడు. దేవుని చేత ఏర్పరచబడ్డాడు ఈ రాజు. దేవుని చేత ఏర్పరచబడ్డాడు, దేవుని చేత అధికారాన్ని పొందుకున్నాడు, దేవుని చేత ఇంత గొప్ప మంచి హోదా కలిగినటువంటి జీవితాన్ని కూడా పొందుకున్నాడు. మరి ఇన్ని ఇచ్చినటువంటి దేవుడిని ఎలా ప్రేమించాలి, ఎలా ఆరాధించాలి, ఎలా గౌరవించాలి, ఎలా ఆయనకు లోబడి ఉండాలి, కానీ అవన్నీ ఇచ్చినటువంటి దేవుడిని మరి ఈయన ఎలా తన జీవితము ద్వారా సంతృప్తిపరిచాడు అన్నప్పుడు ఆయన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. దేవుని చేత అయితే ఏర్పరచబడ్డాడు, దేవుని చేత ఎంపిక చేయబడ్డాడు, దేవుడు ఆయనను ఎంతగానో ప్రేమిస్తూ ఆ అధికారాన్ని కట్టబెట్టాడు. ఇప్పుడు చెప్పండి, దేవుని చేత ఇంత గొప్పగా ఘనతను పొందినప్పుడు ఆ ఘనతనిచ్చినటువంటి దేవుణ్ణి ఎలా ఘనపరచాలి, ఎలా ఆరాధించాలి, ఎలా గౌరవించాలి? కానీ ఆయన జీవితంలో అలాంటివేవీ కూడా లేకుండా దేవుణ్ణి ఇష్టపడ్డాడు, అంతేకాని ఆయన జీవితంలో దేవుణ్ణి ప్రేమించలేదు. దేవుణ్ణి ఇష్టపడ్డాడు అంతే, కానీ ప్రేమించలేదు. నా మాట మీకు బాగా అర్థం కావాలి. ఇష్టాలు అనేవి మారుతూ ఉంటాయి, ప్రేమ అనేది మారదు. అలా ఇష్టపడి ఉన్నాడు కానీ దేవుణ్ణి ప్రేమించడము నేర్చుకోలేదు. అలాంటి కోవకు చెందినటువంటి ఈ రాజు తన జీవితంలో చేసినటువంటి పొరపాట్లు ఏంటన్నప్పుడు చూద్దాం రండి. మొట్టమొదటగా ఆయన జీవితంలో దేవునిని ప్రేమించే వ్యక్తి చేయకుండా ఆయన ఆరాధించే వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు ఉండకుండా ఉన్నటువంటి ఆయన జీవితంలోని కొన్ని మనం ఈరోజు నేర్చుకుందాం. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 11, 12. సమూయేలు అతనితో నీవు చేసిన పని ఏమని అడిగెను. అందుకు సౌలు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్పషులో కూడియుండుటయు నేను చూచి, ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని
నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తినెను. చూడండి, దేవుని చేత ఏర్పరచబడ్డ రాజు ఇప్పుడు దేవునిని ప్రేమించడానికి బదులుగా ఆయన జీవితంలో చేస్తున్నటువంటి పొరపాట్లు మనము ఈ స్థలంలో చూస్తున్నాం. మొట్టమొదటగా ఆయన జీవితంలో చేసిన పొరపాటు ఏంటంటే బలి అర్పణ చేయటం. యాజకులు తప్ప వేరే ఎవ్వరూ కూడా ఈ పని చేయకూడదు అన్న విషయం ఆయనకు తెలుసు. యాజకులు తప్ప ఎవ్వరూ కూడా ఈ సాహసం చేయకూడదు అనే విషయం ఆయనకు తెలుసు. కానీ తెలిసినటువంటి తను ఏం చేశాడు? తప్పు చేసేశాడు, పొరపాటు చేసేశాడు. దేవుడు విధించినటువంటి ఆజ్ఞను ఉల్లంఘించేశాడు. చూడండి, దేవుడు విధించినటువంటి ఆజ్ఞను ఏం చేశాడు? ఉల్లంఘించాడు. మానవులు ఎప్పుడు కూడా దేవుడు ఏదైనా ఒక ఆజ్ఞ ఇస్తే దాని వెనుకున్నటువంటి ఆశీర్వాదాన్ని పొందకపోవడానికి గల కారణం ఏంటంటే ఆ ఆజ్ఞను ఉల్లంఘించడమే. ఆజ్ఞల్లో ఏమున్నాయి? ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆ ఆశీర్వాదాలను దేవుడు ఆజ్ఞల ద్వారా పొందుకోవడానికి ఇస్తే ఆ ఆజ్ఞలు లెక్క చేయకుండా వాటిని ఉల్లంఘించి తప్పు చేసి దేవుని దీవెనలు పొందకుండా పోయేటటువంటి వాళ్ళు చాలామంది. అలాంటి వాళ్ళలో ఉన్నటువంటి వాడు ఈ వ్యక్తి కూడా. యాజకులు తప్ప వేరెవ్వరూ కూడా ఆయన సముఖంలో బలి అర్పించకూడదు. అలాంటి బలిని ఏం చేశాడు? అర్పణ చేశాడు దేవుని దగ్గరికి వెళ్ళి. చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే మేము దేవునికే కదా ఇస్తున్నాం, దేవునికే కదా మేము ఇస్తున్నాం. నో, దేవునికి ఎలా ఇవ్వాలో, ఎలాంటి వారికి ఇవ్వాలో ఇవి ఏవి కూడా తెలవకుండా దేవునికే కదా ఇస్తున్నాం. తప్పేంటి? ఎస్, దేవుడు ప్రతిదానికి కూడా ఒక నియమాన్ని పెట్టాడు. ఆ నియమముతో పాటుగా ఆశీర్వాదాన్ని పెట్టాడు. కానీ ఆ నియమము అనేది ఎరగకుండా ఈరోజు ఎవరంటే వాళ్ళే, చెప్పండి, దేవుని చేత ఏర్పరచబడకున్నా దేవుని వాక్యాన్ని మేం చెప్తాం. అందుకే ఈరోజు అనేకులు దీవెనలు పొందకుండా పోతున్నారు, స్వస్థతలు పొందకుండా పోతున్నారు, ఆశీర్వాదాలు పొందకుండా పోతున్నారు. దైవజనులు ఆశీర్వాదాలను అందించేవారు, దీవెనలను పంచిపెట్టేవారు. మరి అలాంటి దీవెనలను పంచిపెట్టే దైవజనులు ఈరోజు కరువైపోయారు. అందుకే ప్రార్థనకు ఒక దగ్గరికి వెళ్తారు, స్వస్థతకి ఇంకొక దగ్గరికి వెళ్తారు. చూడండి, మరి స్వస్థత జరిగేటటువంటిది గొప్ప స్థలం అని తెలిసి ఆ గొప్ప స్థలములో ఇంకా దేవుని దీవెనలు పొందడానికి బదులుగా, చెప్పండి, ప్రార్థన ఒక దగ్గర, స్వస్థత ఒక దగ్గర. చూడండి ఎంత బుద్ధిహీనమైన జీవితాలో. తమకు తెలుసు అక్కడ స్వస్థత లేదని, అక్కడ ఆశీర్వాదం లేదు అని, అక్కడ దీవెనలు రావడం లేదు అని, అయినా ఏం చేస్తారు? మనుషుల మెప్పు కొరకు, మనుషుల దృష్టిలో ఘనపరచబడట కొరకు, మనుషుల మధ్యలో గొప్ప చేసుకోవడం కొరకు ఆరాధన ఒక స్థలములో, ఆశీర్వాదాలు ఒక స్థలంలో. ఈరోజు అనేకుల యొక్క జీవితాలు ఇలాగే తగలబడ్డాయి.
దేవుని చేత ఏర్పరచబడని వాడు ఎలా దీవెనలు పంచిపెడతాడు, ఎలా ఆశీర్వాదాలు పంచిపెడతాడు చెప్పండి? తండ్రిని సంతోషపరిచిన వాడే ఆశీర్వదించబడ్డవాడు. ఇస్సాకుకు 2 కుమారులు పుట్టారు. ఒకడి పేరు ఏశావు, మరొకడి పేరు యాకోబు. ఏశావు పెద్దవాడు, యాకోబు చెప్పండి చిన్నవాడు. తండ్రి మనస్సులో ఉంది ఏశావును దీవించాలని, తల్లి మనసులో ఉంది యాకోబును దీవించేలా చేయాలి అని. చూడండి, తండ్రి మనసులో ఒక ఉద్దేశం, తల్లి మనసులో మరో ఉద్దేశం. కానీ దేవుని మనసులో ఏది ఉంటుందో అదే జరుగుతుంది. హల్లెలూయా. ఒకని హృదయంలో అనేక ఆలోచనలు పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానము స్థిరపరచబడుతుంది. దేవుడి చేతనే ఆ దీవెనలు ఇవ్వబడతాయి. అయితే ఇక్కడ తండ్రి నేను నా పెద్ద కుమారుణ్ణి ఆశీర్వదిస్తాను అనుకున్నాడు. తల్లి ఏమనుకుంది? చిన్న కుమారుణ్ణి దీవించేలా చేయాలి అనుకుంది. బాగుంది. అయితే ఇప్పుడు ఏం జరిగింది అన్నప్పుడు ఆ తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళారు? మొదటగా చెప్పండి, యాకోబు వెళ్ళి తండ్రిని సంతోషపరిచాడు. ఎప్పుడైతే సంతోషపరిచాడో ఆ తండ్రి దగ్గర ఉన్న ఆశీర్వాదాలన్నీ ఏం చేసుకున్నాడు? పొందేసుకున్నాడు. చూడండి, అంటే ఇప్పుడు తండ్రి దగ్గర ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాడు. వాస్తవంగా ఎవరికి చెందాలి చెప్పండి? ఏశావుకు చెందాలి. కానీ ఏశావుకు బదులుగా ఇప్పుడు ఎవరికి చెందాయి? యాకోబుకు చెందాయి. ఎందుకో? దానికి కారణం తండ్రిని సంతోషపెట్టే విధముగా దేవుని యొక్క ఏర్పాటులో యాకోబు ఉన్నాడు కనుక. చూడండి, మరి దేవును ఏర్పరచుకున్నటువంటి వాడికి దేవుడు ఏమిస్తాడు? ఆశీర్వాదాలు. వారి దగ్గర ఏం పెడతాడు? దీవెనలు. మరి ఆ దీవెనలు కలిగినటువంటి వారి దగ్గర ఏం దొరుకుతాయి? మనకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఇప్పుడు చెప్పండి, ఆశీర్వాదం లేదు దగ్గరికి వెళ్ళి నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నా రోగం పోయేలా చెయ్యు, ఎలా జరుగుతుంది? జరగదు. దేవుని చేత ఏర్పరచబడ్డ, దేవుని చేత పంపబడ్డ ఆ పంపబడిన దైవజనుని దగ్గర దేవుడు ఏం పంపిస్తాడు? ఆశీర్వదించి పంపిస్తాడు. కనుక వాళ్ళ దగ్గర ఏముంటాయి చెప్పండి? ఆ తర్వాత ఏశావు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, అయ్యా నన్ను ఆశీర్వదించు తండ్రి, నన్ను దీవించు 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 దీవించు. అప్పుడు ఏమన్నాడు తండ్రి? నా దగ్గర ఒక్క దీవెన కూడా ఉందా? ఒక్క దీవెన కూడా? ఏశావు ఏమన్నాడు? తండ్రి ఒక్క దీవెనైనా నాకు లేదా? ఒక్కటి లేదు. చూడండి, ఒక్కటి లేనటువంటి వాడు, ఏర్పాటులో లేని వాడు, ఏర్పరచబడని వాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. మరి ప్రకటించే దగ్గర మనకేం దొరుకుతుంది? ఏమీ దొరకదు. ఎక్కడ దొరుకుతుంది? దేవుని చేత ఏర్పరచబడి పంపబడిన వారి వద్ద మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. అలా దేవుని చేత ఏర్పరచబడ్డ వాళ్ళు ఏం చేస్తారు? దేవుని ఎదుట అర్పిస్తారు. సాధారణంగా అర్పణ అనేది దేని కొరకు చేస్తారు? ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ పాపము చేసిన వ్యక్తి పక్షముగా నిలువబడి దేవుని ఎదుట అర్పణను చేస్తారు. అంటే ఇప్పుడు దేవునికి ఈ తప్పు చేసిన వ్యక్తికి మధ్యలో మీడియేటర్ ఎవరు అంటే యాజకుడు. ఇప్పుడు యాజకుడు చేయాల్సిన పని ఎవరు చేసేసారండి? ఎవరు చేశారు? ఏర్పాటులో లేనటువంటి రాజు. చూడండి, ఏర్పరచబడకపోయినా
అధికారం ఉంది అని చెప్పేసి, స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఇష్టమైనటువంటి పనులు ఇష్టానుసారంగా చేయొచ్చా? ఈరోజు స్వేచ్ఛ అనేది ఉంది కదా అని చెప్పి మనుషులు తమకిష్టమొచ్చినట్లుగా జీవిస్తున్నారు, ఇష్టానుసారముగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారమైన బ్రతుకుతున్నారు. కారణం స్వేచ్ఛ ఉంది అని చెప్పి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి రాజు తనకు స్వేచ్ఛ ఉంది అని చెప్పి, అధికారం ఉంది అని చెప్పేసి ఆ అధికారాన్ని ఏం చేశాడు? దుర్వినియోగం. దేవునికి ఇష్టము లేనటువంటి పనిని చేస్తూ ఏమనుకుంటున్నాడు? సమర్థించుకుంటున్నాడు. తాను చేసింది తప్పు అని తెలుసు, తాను చేసింది పొరపాటు అని తెలుసు. మరి ఆ పొరపాటును గురించి దైవజనుడు నిలదీశాడు. ఏం చేశాడు? నిలదీశాడు. నువ్వేం చేశావు చెప్పండి. దైవజనుడి పని ఏంటి? నిలదీయడమే. చేస్తున్నటువంటి తప్పును చూస్తూ ఊరుకోవడం కాదు. అలాంటి దైవజనులు ఎప్పుడు కూడా క్షేమకరమైన వాళ్ళు కాదు. ఆ చేస్తున్నటువంటి పొరపాటును, ఆ చేస్తున్నటువంటి తప్పును సరిదిద్దే విధముగా దేవుని చేత హెచ్చరించే వాళ్ళు మాత్రమే నిజమైన దైవజనులు. హల్లెలూయా. అలాంటి దైవజనుల కొరకు ప్రార్థన చేయండి, అలాంటి దైవజనుల కొరకు కన్నీరు పెట్టండి. అలాంటి దైవజనులు ఇంకా మమ్మను చక్కగా నడిపించాలని ఆసక్తి కలిగి ప్రార్థన చేయండి. అంతేకాని తమకు అనుకూలముగా నడిపించేటటువంటి వాళ్ళు ఎవరు చెప్పండి? ఎవరి చేతిలో కీలుబొమ్మలు వీళ్ళు? దేవుని చేతిలో ఉన్నా, లేకుంటే మనుషుల చేతిలో ఉన్నా? ఎవరి చేతిలో? మనుషుల చేతిలో కీలుబొమ్మలుగా ఉండేవాడు దైవజనుడు కాదు. వాడి దగ్గర ఎప్పుడు కూడా ఏమీ ఉండదు. ఎవరి చేతిలో ఉండాలి? దేవుని చేతిలో. దేవుని చేతిలో ఎక్కుపెట్టిన అస్త్రమే దైవజనుడు. ఆ దైవజనుడు ఎలాంటి వాడో తెలుసా? ఆ దైవజనుడు ఎలా ఉంటాడో తెలుసా? చూద్దాం రండి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 4 నుండి చదువుతూ రండి. ఇర్మియా, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, దేవుని వాక్యము నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఇలా సెలవిస్తున్నాడు. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగి తిని. చూడండి, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. చెప్పండి, ఎప్పుడు ఎరిగిండు దేవుడు ఆయన? పుట్టించినాకన్నా పుట్టక ముందా? పుట్టక మునుపా పుట్టించినాకన్నా? చెప్పాలి. పుట్టక మునుపే. దైవజనుని యొక్క ప్రత్యేకత అంటే అలాగే ఉంటుంది. మరి పుట్టినాకడ తీసుకొచ్చి ఏంది రిటైర్మెంట్ అయినాకడ పనులన్నీ ఊసిపోయి తెత్తి అయినాకడ తోళ్ళన్నీ ముడతలు పడి ఊగులాడినాకడ, అర్థమైందా? అప్పుడు అంటారు ఇక బైబిల్లో, నేను కూడా సేవకే. ఏందట? సేవనట. ఇప్పటిదాకా ఎవడు సేవ చేసినావు? ఇప్పటిదాకా సేవ చేసినావు? ఇప్పటిదాకా చేసిందేమో ఒకటి సేవ. ఇప్పుడు ఏమంటారు? రిటైర్మెంట్ అయి ముసలైపోయి తెత్తి అయినాకడ చెప్పండి, బతకలేక బడిపంతులు అనేవాళ్ళు అప్పట్లో. ఇప్పుడు బతకలేక సేవ వేషం వేసుకున్నారు. సేవ. ఇలాంటి సేవకుల దేవునికి కావాల్సింది? ఇలాంటి వాళ్ళ దేవునికి కావాల్సింది? ఇలాంటి వాళ్ళ ద్వారానా దేవుడు ఆయన కార్యాలు చేసేది? సేవకుడు చెప్పండి, ఎవరికి సేవకుడు? ఇటువోయేమో దప్పు కొడతాడు, ఇటుకి వచ్చేమో సేవకుడు అంటాడు. ఇటువోయేమో షిప్పలు దొంపుతాడు, ఇటు వచ్చేమో సేవకుడు అంటాడు. ఇట్లాంటి సేవకుల
చెప్పండి. ఇట్లాంటి వాళ్ళు, ఇలాంటి పరిస్థితులు కలిగి ఏమంటున్నారు? సేవకులం. చెప్పండి, సేవకులం. ఈ సేవ దేవునికి ఇష్టమా? ఇలాంటి వాళ్ళు చేసే ప్రార్థన దేవుని సన్నిధానానికి వెళ్తుందా? ఇలాంటి వాళ్ళు అర్పించే బలులు అర్పించబడతాయా? స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఆనాడు సౌలు సాహసం చేశాడు. అలాగే ఇప్పుడు కూడా స్వేచ్ఛ ఉంది అని చెప్పి ఎవ్వడంటే వాడు బైబుల్ పట్టుకోవడం. నేను కూడా వాక్యం చెప్తా, చెప్పండి, నేను కూడా వాక్యం చెప్తా. మొన్న కూడా వచ్చాడు, అంతా వాక్యం విన్నాడు. ఆ తర్వాత వచ్చాడు, వచ్చి నేను బయట దేశంలో నుండి మొన్ననే వచ్చాను సార్, ఇప్పుడు నాకు సేవలు తిరగాలంది, మీ దగ్గర ఎప్పుడన్నా నన్ను చెప్పండి అన్నాడు. ఇక్కడ అస్సలే టైం దొరకదని చెప్పాను. ఇక్కడ అసలే ఇది సమయం ఇచ్చే స్థలము కాదు, సమయం ఇచ్చే స్థలము కాదు. ఎందుకంటే నా పిల్లలకు నేనే సమృద్ధిగా ఏం చేస్తాను? పెడతాను. హల్లెలూయా. వాళ్ళ కొరకు ఎంత దేవుని దగ్గర తేవాలనో, ఎంత పెట్టాలో అంత సమృద్ధిగా పెడతాను. ఏంటిది? ఆహారం. హల్లెలూయా. అంతేకాని ఎక్కడి నుంచో తినాల్సినటువంటి పరిస్థితి లేదు. మొన్నటిదాకా బయట పోయి రోడ్లు ఊడ్చి, రూములు దుడిచి, టేబుళ్ళు దుడిచి, ఇప్పుడు వచ్చి సేవకుడు. ఎవరండి సేవకులు? చెప్పండి. గర్భములో రూపింపబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను. హల్లెలూయా. చెప్పండి, ఏమంటున్నాడు? నీ గర్భంలో నువ్వు రూపింపబడక మునిపే నేను నిన్ను, అంటే అక్కడ రూపం లేదు కానీ ఏర్పాటు మాత్రం ముందే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, రూపం ఉందా? లేదు, కానీ ఏర్పాటు మాత్రం ఎస్, ముందే ముందే. దైవజనుని యొక్క రూపము లేకముందే ఏర్పాటులో ఉన్నవాడు దైవజనుడు. అంతేకాని రిటైర్మెంట్ అయ్యేదాకా పనులు చేసుకొని, జాబులు చేసుకొని, షిప్పలు దోముకొని, రోడ్లు ఉడుచుకొని, దప్పులు కొట్టుకొని ఆ తర్వాత నేను దైవజనుణ్ణి. నో, ఇట్లాంటి దైవజనులు ఆశీర్వాదాలతో ఉన్నవారు కాదు. వాళ్ళంతా కూడా ఆశీర్వాదము లేకుండా పంపబడిన ఏశావు లాంటి భ్రష్టులు. ఇట్లాంటి ఏశావు లాంటి వాళ్ళ దగ్గర దేవుని దీవెనలు పొందుతాయని ఆశపడి ఆశతో పోతే ఏం దొరుకుతుంది? ఏమీ దొరకదు, ఏమీ దొరకదు. చూడండి, మరి అలాంటి దైవజనుడు ఏం చేస్తాడు చూద్దాం రండి, చదవండి అమ్మా. నీవు గర్భము నుండి బయలుపడక మునిపే, నీవు గర్భములో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, నిన్ను ప్రతిష్ఠ చేసుకున్నాను. జనములకు ప్రవక్తగా, జనములకు ప్రవక్తనుగాను నిన్ను నియమించితిని, నిన్ను నియమించి ఉన్నాను. అందుకు అందుకు అయ్యో ప్రభువగు అయ్యో యెహోవా, దేవా, చిత్తగించుము. చిత్తగించు. నేను బాలుడని, నేను చిన్న పిల్లవాడను, మాటలాడుటకు మాట్లాడడానికి నాకు శక్తి చాలదని ఎక్కడ శక్తి ఉందయ్యా నేననగా, అనగా యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, అంటున్నాడు దేవుడు, నేను బాలుడననవద్దు, బాలుడను అని నువ్వు అనకూడదు. నేను నిన్ను పంపు వారందరి యొద్దకు, నిన్ను పంపు వారి అందరి యొద్దకు నీవు పోవలెను, నీవు పోవాలి. నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ, నీకు ఏదైతే ఆజ్ఞాపిస్తున్నానో ఆ సంగతులన్నీ, ఆ విషయాలన్నిటినీ చెప్పవలెను. వారికి భయపడకు, వారికి భయపడకూడదు. నిన్ను విడిపించుటకు, నేను నిన్ను విడిపించడానికి నేను నీకు తోడై ఉన్నాను, నీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. చెప్పండి, చెప్పండి, ఎలా ఉంటాడు దేవుడు దైవజనునికి తోడుగా? హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు కూడా తోడుగా ఉంటాడు. చెప్పండి, దైవజనుడు
ఎప్పుడు కూడా దేవునితో కలిసి ఉంటాడు. దేవుడు దైవజనునికి తోడుగా ఉంటాడు. ఎవరికి? ఎవరంటే వారికి కాదు, దేవుని చేత ఏర్పరచబడి పంపబడిన దైవజనునికి. మరి అలాంటి దైవజనుడు చేసే పని ఏంటి? ఇప్పుడు జరిగి చెయ్యి చాపి, అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాడు, ఇదిగో నేను నీ నోట్లో నా మాటలు ఉంచి నా ఉన్నాను, వాక్యమును పెట్టి ఉన్నాను. పెళ్ళగించుటకును. చూడండి, ఈ వాక్యం యొక్క పని ఏంటంటే పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, ఇంకా ముక్కలు ముక్కలుగా విరగొట్టుటకును, నశింపజేయుటకును, ఒకవేళ పనికిరానివి ఏవైనా ఉంటే అవిటిని స్మాష్ చేయుటకును, పడద్రోయుటకును, అలాగే భయంకరమైన గోడలు కట్టి ఉంటే వాటిని పడద్రోయుటకును, కట్టుటకును. చూడండి, ఇవన్నీ ఊడ్చేసి చక్కని నిర్మాణమును చేయుటకును, నాటుటకును, అలాగే చక్కని ఆత్మలను నాటుటకును, నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. హల్లెలూయా! అలాంటి వాడు దైవజనుడు. చెప్పండి, పెళ్ళగించుటకును, నలుగగొట్టుటకును, ఊడ్చివేయుటకును, చెప్పండి, అధికారమును కలిగిన వాడు దైవజనుడు. అంతేగాని మనుషుల చేతుల్లో కీలు బొమ్మలుగా ఉండేవాడు దైవజనుడా? డబ్బును చూసి మభ్యపడి వాళ్ళని ఏమంటే ఎక్కడ పోతారో పోతే పని, డబ్బు ముఖ్యం కాదు. చెప్పండి, డబ్బా ముఖ్యం. కానీ ఈరోజు అదే డబ్బు కొరకు గబ్బు పనులు చేసేటటువంటి వాళ్ళు, మభ్య పెట్టే వాళ్ళు ఏమంటున్నారు? దైవజనులు. ఎక్కడ దైవజనులు అండి? డబ్బు కొరకు గబ్బు పనులు చేస్తే దైవజనులా? మభ్య పెట్టేవాళ్ళు దైవజనులా? నో, అలాంటి డబ్బుతో పని లేదు, అలాంటి వ్యాపారంతో పని లేదు, అలాంటి కీలు బొమ్మగా ఉండేటటువంటి అవసరత లేదు. అలా లేనటువంటి వాడే దేవుని చేత ఏర్పరచబడి ఈ లోకానికి పంపబడినటువంటి దైవజనుడు. చెప్పండి, అట్లాంటి దైవజనుల దగ్గర ఏముంటాయి? ఏం పంపిస్తాడు దేవుడు? నాటడానికి, ఆశీర్వాదాలు ఇవ్వడానికి, వాళ్ళను పెంపొందించడానికి అన్ని ఆశీర్వాదాలను దేవుడు ఎక్కడ పెట్టాడు? ఇస్సాకులో కాదు, ఇస్సాకు లాంటి దైవజనులు. హల్లెలూయా! చెప్పండి, ఇస్సాకు ఎవరికి సాదృశ్యం? దైవజనులకు సాదృశ్యం. ఆ తండ్రి ఎవరికి సాదృశ్యం? దైవజనులకు సాదృశ్యం. ఆ తండ్రి దగ్గర ఏముంటాయి? ఆశీర్వాదాలు ఉంటాయి. కారణం, దేవుని చేత పంపబడిన వారు కనుక. మరి అలా దేవుని చేత ఏర్పరచబడ్డ వారు చేయాల్సిన పనిని చేయకుండా, ఇప్పుడు సౌలు ఏం చేశాడు? సాహసించి బలిని అర్పించాడు. ఎవరు చేయాలి ఆ పని? ఎవరు చేయాలి? యాజకులు చేయాలి. కానీ యాజకత్వము లేనటువంటి సౌలు తనకున్నటువంటి స్వేచ్ఛ, తనకున్నటువంటి అధికారమును పట్టుకొని ఇష్టం వచ్చినట్లుగా చేయడానికి ఇష్టపడి ఏం చేశాడు? దేవుని ఎదుట ఉన్న బలిపీఠము దగ్గరికి వెళ్ళి బలిని అర్పణ చేశాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి సమూయేలు అడిగాడు, ఏమని? ఏంటి నువ్వు చేసిన పని? ఏం చేశావు అని అడిగాడు. చూడండి, దైవజనుడు అంటే ఎలా ఉంటాడు? నిలదీస్తాడు. అర్థమైందా? దైవజనుడి పని ఏంటి? నిలదీయడమే. తప్పు చేస్తే కడిగి వేయడమే. అర్థమైందా? తప్పు చేస్తే కడిగి వేయడమే దైవజనుడి పని, అంతేగాని సప్పట్టు కొట్టడం కాదు మంచి పని చేసినామని. అర్థమైందా? ఇప్పుడు సమూయేలు కూడా ఏం చేస్తున్నాడు? అడుగుతున్నాడు, ఏం చేశావు? ఏం చేశావు? ఏం చేశావు? ఎవరు అడుగుతున్నారు? సమూయేలు ప్రవక్త, దైవజనుడు అడుగుతున్నాడు. చదవండి ఇప్పుడు 13:11.
మొదటి సమూయేలు 13:11. సమూయేలు అతనితో, నీవు చేసిన పని ఏమని నువ్వు అడిగెను. చేసిందేంటి? ఏమన్నాడు? నువ్వు చేసిందేంటి? నువ్వు చేసిందేంటి అంటే దాని అర్థం, యాజకులు తప్ప వేరొకడు చేయకూడనటువంటి పనిని ఎందుకు చేశావు? దేవుని ఎదుట ఎందుకు పాపం చేశావు? దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించావు? అడుగుతున్నాడు. చెప్పండి. తప్పు చేస్తే దేవుడు ఏం చేస్తాడు? నిలదీస్తాడు, అడుగుతాడు. నువ్వు చేసిందేంటి? నువ్వు చేస్తున్నదేంటి? ఆనాడు తప్పు చేశాడు ఆదాం. చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. ఆదాం ఎక్కడ ఉన్నావు? ఏమన్నాడు చెప్పండి? ఆదాం దగ్గరికి పోలేడు. పోయాడా? ఆదాం దగ్గరికి వెళ్ళాడా? వెళ్ళలేదు. తాను ఎక్కడ ఉండాలో అక్కడ ఉండకుండా, చెప్పండి, లేడు కాబట్టి ఎక్కడున్నావు అన్నాడు. చెప్పండి, వాస్తవంగా ఆదాం ఎక్కడ ఉండాలి? దేవుడు ఎక్కడ ఉన్నాడో అక్కడ ఉండాలి. ఆ సమయానికి ఎక్కడ ఉండాలి? తండ్రి సన్నిధానంలో ఉండాలి, దేవుని సముఖంలో ఉండాలి. కానీ అక్కడ లేకుండా ఎక్కడున్నాడు? చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నాడు. చెప్పండి, సాధారణంగా ఎవరు దాక్కుంటారు? తప్పు చేసిన వాళ్ళే, దొంగలు మాత్రమే దాక్కుంటారు. ఇప్పుడు ఆదాం ఏమైపోయాడు? దొంగ అయిపోయాడు. చెప్పండి, హవ్వ ఏమైపోయింది? దొంగ అయిపోయింది. ఇద్దరు దొంగలు చెట్టు చాటుకు దాక్కున్నారు. చూడండి, ఇద్దరు చెట్టు చాటుకు వెళ్ళి దాక్కున్నారు. దేవుని సముఖంలో ఉండడానికి బదులుగా వెళ్ళి దాక్కున్నారు. కారణం, తప్పు చేశారు, పొరపాటు చేశారు. ఆ పొరపాటును బట్టి ఆయన సముఖంలో ముఖము చూపించలేకపోతున్నారు. ఆ ముఖము చూపించలేనటువంటి వాళ్ళు దొంగల్లాగా మిగిలిపోయారు. చూడండి, సాతాను అనేవాడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో ఉండకుండా మనుషులను ఏం చేస్తాడు? దొంగలుగా, చెప్పండి, దొంగలుగా నిలబెడతాడు, దోషులుగా నిలబెడతాడు, దేవునికి దూరంగా ఉంచుతాడు. కారణం, వాడు దొంగ కనుక. చెప్పండి, సాతానుడు ఎవరండి? దొంగ. కాబట్టి ఆ దొంగ బుద్ధులు నేర్పిస్తాడు, దొంగతనాలు నేర్పిస్తాడు. అవన్నీ నేర్పించి దేవుని దగ్గర ఉండకుండా ఎక్కడ ఉంచుతాడు? ఎస్, ఆశీర్వాదాలు పొందకుండా దొంగ బుద్ధులు నేర్పిస్తాడు. చెప్పండి, ఈరోజు కనబడని వాళ్ళంతా కూడా సాతాను దొంగ చేతిలో దొంగిలించబడ్డ వాళ్ళే. అర్థమైందా? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి ఆశీర్వాదాలు పొందేవాళ్ళు. ఇక్కడ లేని వాళ్ళందరూ ఎవరు చెప్పండి? సాతాను అనే వాని చేతిలో, అపవాద అనే వాని చేతిలో దొంగిలించబడ్డ వాళ్ళు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఈ లోక సంబంధమైన మత్తులో. చెప్పండి, మత్తు అంటారు దాన్ని. అందుకే దేవుని యొక్క వాక్యంలో చెప్పబడింది ఏమని? తిండి వలనను, మత్తు వలనను, అహికమైన విచారములు, అంటే ఈ లోక సంబంధమైన వాటి మత్తులో బ్రతికేటటువంటి విధంగా. ఈరోజు ఏదో 4 సంపాదించుకుంటామని అనుకుంటారు, కానీ అక్కడ ఏమనుంది? ఆ దినము మీ మీదికి అకస్మాత్తుగా ఊరి వచ్చినట్లు వస్తుందట. చూడండి, చాలామంది ఇట్లాంటి బుద్ధి లేని వాళ్ళే. 4 రూపాయల కొరకు 4 లక్షలు పోగొట్టుకునేటి వాళ్ళు. అర్థమైందా? 4 రూపాయల కొరకు 4 లక్షలు పోగొట్టుకుంటే వాళ్ళు మంచోళ్ళ, బుద్ధి లేని వాళ్ళ? ఎవరు చెప్పండి? మీరే చెప్పండి. అట్లాంటి బుద్ధి లేని కోవకి చెందిన వాళ్ళే. అలా సాతాను అనేవాడు ఎప్పుడు కూడా ఏం చేస్తాడంటే మనలను దొంగలుగా చిత్రీకరిస్తాడు, దేవుని మాట వినకుండా చేస్తాడు, దోషులుగా మార్చేస్తాడు. అలా మార్చబడ్డ వాళ్ళు ఆదాం అవ్వలు. అప్పుడు దేవుడు అన్నాడు, ఆదాం ఎక్కడ ఉన్నావు? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రశ్నిస్తే
ఆ ప్రశ్నించే సమయంలో నువ్వు ఎక్కడ ఉంటున్నావు? ఆయన అడిగినప్పుడు నీ సమాధానం ఏం రాబోతుంది? ఆనాడు సమూయేలు అడుగుతున్నాడు, ఎవరిని? స్వేచ్ఛ ఉంది కదా, నేను రాజును కదా, నాకెవరు అడ్డున్నారు కదా అని అనుకుంటున్నటువంటి రాజును ఏమంటున్నాడు చెప్పండి? నువ్వు చేసిన పని ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి అడుగుతున్నాడు. అడిగినప్పుడు మరి ఆ రాజు ఏమంటున్నాడో ఒకసారి చూద్దాం. చదవమ్మ 13, 14. 13లో 11, 12. అందుకు సౌలు జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు నిర్ణయ కాలమున అందుకు సౌలు జనులు నా ఎదుట నుండి తొలగిపోవుటయు నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు ఫిలిస్తీయులు మిక్మషులో కూడి ఉండుటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతిపరచక మునుపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతట నేను సాహసించి దహన బలి అర్పించి తినెను. చూడండి, తప్పు చేశాడు. దైవజనుడు నిలదీస్తూ అడిగినప్పుడు ఆయన ఏం చేయాలి? తాను చేసింది తప్పు అని ఒప్పుకోవాలి. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే సమర్థించుకుంటున్నాడు. చెప్పండి, మీరాడు సమర్థించుకుంటున్నాడు. చెప్పండి, ఏం చేశాడు? ఆజ్ఞను మీరాడు ఒప్పుకోవడానికి బదులుగా సమర్థించుకుంటున్నాడు. ఏమని? మీరు సమయానికి రాకపోవుటను బట్టి. చెప్పండి, సమూయేలు ఎవరు? నీ చేతిలో కీలుబొమ్మనా? దేవుని చేతిలో కీలుబొమ్మనా? ఎవరి అధికారంకు లోబడేవాడు సమూయేలు? దేవుని యొక్క అధికారానికి. కానీ ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? మీరు సమయానికి రాలేదు కాబట్టి మీకు బదులుగా నేను చేశాను, తప్పే ఉంది? చూడండి, తను చేసింది తప్పు అని ఆ తప్పును తెలుసుకొని పశ్చాత్తాపపడడానికి బదులుగా ఏం చేస్తున్నాడు? ఈ పని నేను ఎందుకు చేశానో తెలుసా? మీరు రాకపోవటను బట్టి ప్రజలు మన దగ్గరికి వెళ్ళి తొలగిపోతారని చెప్పేసి ఆ ప్రజల మీదకి నెట్టుతున్నాడు. లేరా ఈరోజు ఇలా తాము చేసింది తప్పు అని తెలిసినా కూడా ఆ తప్పును ఒప్పుకోకుండా ఆత్మవంచన చేసుకుంటూ ఇతరుల మీదకి తప్పును రుద్దేటటువంటి స్వభావములు కలిగినటువంటి సౌలు లాంటి స్వభావము కలిగిన వారు. తాము చేస్తుంది తప్పు అని తెలిసినా ఆ తప్పును సూటిగా ఒప్పుకోకుండా ఇతరులపైకి నెట్టేస్తుంటారు, ఇతరులను విమర్శిస్తుంటారు, ఇతరులపైన దెప్పి పొడుస్తుంటారు. ఇతరులు తాను చేసింది మాత్రం ఒప్పుకుంటారా? నేరుగా ఒప్పుకునే స్వభావము అనేకులకు ఉండదు. తను చేసిన తప్పును ఒప్పుకోకుండా ఇప్పుడు తను కూడా మీరు లేటుగా వచ్చారని ఈ ప్రజలు ఎక్కడా దూరంగా వెళ్ళిపోతారనని ఆ ప్రజల మీదకి నెట్టుతూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఒక పదం ఉంది. ఏంటా పదం? నేను సాహసించి. చూడండి, అంటే నేను చేసింది సాహసం, నేను చేసింది ఘనకార్యం, నేను చేసింది గొప్ప పని. కానీ ఆడు చేసినటువంటి దానికి అక్కడ ఏమంటున్నాడు? నేను అంటే ఏంటి? పేను అని అర్థమైందా? నేను అంటే అర్థం ఏంటి? గర్వం. నేనంటే ఏంటి చెప్పండి? ఎస్ అంటే ఇప్పుడు సౌలులోనికి తనకు తెలియకుండానే ఏమొచ్చేసిందండి? సౌలులోనికి ఏమొచ్చేసింది? తనకు తెలుసా వచ్చింది? తెలియదు. తనకు తెలియకుండానే ఇప్పుడు సౌలు యొక్క జీవితంలోనికి ప్రవేశించింది సాతాను. ఎలా ప్రవేశించింది? గర్వముతో. గర్వం. చూడండి,
అది పైకి కనబడాల్సిన అవసరత లేదు, కానీ దేవునికి తెలుసు. పైకి నటించవచ్చు, కానీ పైకి నటించేటటువంటి దాన్ని కనిపెట్టగలిగిన వాడు దేవుడు. ఇప్పుడు పైకి అంటున్నాడు, మీరు సమయానికి రాకపోవడాన్ని బట్టి, ప్రజలు దూరంగా వెళ్ళిపోవడాన్ని బట్టి నేను సాహసించి, చూడండి, కానీ ఇప్పుడు తనకు తెలియకుండానే, తన ప్రమేయం లేకుండానే ఆయనలోనికి ఏమొచ్చేసింది? ఏమొచ్చింది చెప్పండి, అందరు చెప్పాలి. ఏమమ్మా, ఏమొచ్చింది? అరే నోర్లు ఉన్నాయా లేవో మీకు? అసలు నాకు డౌట్ వస్తుంది. నోర్లు గుట్టేసినట్టు అయిపోతుందా ఏంది? కాస్త నోరు తెరవండి. హల్లెలూయా చెప్పండి, ఏమొచ్చేసింది? తనకు తెలియకుండానే తన లోపలికి ప్రవేశించింది గర్వం. ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, నీకు తెలియకుండా నిన్ను పడగొట్టేటటువంటి సాతానుడు నీలోనికి ప్రవేశించాడు. నీకు తెలియకుండానే నిన్ను మాయం చేసి మట్టు పెట్టేటటువంటి దుష్టుడు నీ లోపలికి ప్రవేశించాడు. వాడు నిన్ను మట్టు పెట్టేదాకా వాడి మాయాజాలం అర్థం కాదు.